వాలంటీర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామన్న చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని సజ్జలు అంటున్నారు. వాలంటీర్లకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తుంటే సజ్జలకు ఏంటి నొప్పి అని వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. సార్ మా బిడ్డలకి విడుదల ఇవన్నీ కూడా అమౌంట్స్ అని కూడా వాళ్ళకి వచ్చేటట్లుగా చూడండి అని చెప్పి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని కథలు చెబుతారే, అన్నిటికీ మీరే మాట్లాడతారే, వంటాడు మీరే సింహాసనం ఎక్కేది ఈయనే, ఎవరికి అవకాశం ఇవ్వడు ప్రెస్లో మాట్లాడటానికి కూడా. నిన్న వాలంటీర్స్ గురించి మా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత 10,000 ఇస్తాన్నారు. నీకేంటి ఆయన నొప్పి? అది ఎగతాలు చేస్తావా? అమ్మ పెట్టదు బానిసలాగా వాడుకున్నావే నువ్వు వాలంటీర్స్ని. మేము గౌరవప్రదంగా చూస్తామంటే నీకేంటి నొప్పి? ఎక్కడొచ్చింది నొప్పి నీకు? అనకూడదు కానీ బుద్ధి జ్ఞానం ఉండొద్దు నీకు. నువ్వు పెద్ద సలహాదారుడువా? ఏం సలహా? నీ బొంద సలహాలు ఇచ్చేది ఏం? నీ తాత్స్వం ఇస్తున్నావా? నీ జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నావా? నాన్ సెన్స్. అమ్మ పెట్టదు అడుక్కుదే బానిసలాగా వాడుకున్నావే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టారే నీకు వాళ్ళు చాలా మంది. ఈరోజు చంద్రబాబు గారు మిమ్మల్ని గౌరవంగా చూస్తా, గౌరవప్రదంగా చూస్తా, ధైర్యంగా ఉండేట్టు చూస్తా, మెగా డిఎస్సీలో మీకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్లుగా చూస్తానని ఆయన 10,000 రూపాయలు ఇస్తానని ఆయన అంటే నీకంటే ఆయన నొప్పి? వాలంటీర్స్ని మాయ చేస్తావా? సమాజంలో వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులు యు ఆర్ క్రియేటింగ్, యువర్ లీడర్ ఈజ్ క్రియేటింగ్. నీ పార్టీ క్రియేట్ చేస్తుంది. ప్రజల్లో వాళ్ళంటే ఏ భావం కలిగేటట్టుగా మీరు కదా చేసింది. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకొని ఇచ్చావు నువ్వు. మా వాళ్ళు ఆ బొత్స ధర్మాన వీళ్ళందరూ కూడా ఆ A2 పేరు విజయసాయి రెడ్డి, మీరందరూ మా వాళ్ళే. వాళ్ళ మీద ఒక మార్క్ వేశారు. అందుకే వాలంటీర్ సోదరులారా, ఈ సజ్జలను నమ్మొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు. ఆ A2 విజయ్ అంతా తెలుసు కదరా బాబు చరిత్ర. రేపు టైము దగ్గరకు వచ్చింది వాళ్ళకి. శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటారు ఈ బ్యాచ్ అంతా. వీళ్ళ మీద ఉన్న కేసులు సజావుగా జరిగితే శ్రీకృష్ణ జన్మస్థానం వీళ్ళకి. ఆఖరు మజిలీ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే చెరసాల, జైల్. అది చెర్లపల్లి అవుతుందా, రాజమండ్రి సెంట్రల్ జైలు అవుతుందా నేను చెప్పలేను, కానీ చెరసాల మాత్రం ఖాయం వాళ్ళకి. A1 A2 అందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న చాలామంది కూడా పోతారు. ఉత్సాహపడి జీవోలు కూడా ఇష్యూ చేశారు కొంతమంది, అత్యుత్సాహంతో.